ఇది కూడా చెప్పాలి. అదంతా కన్సర్న్ దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఏంటనేది తేల్చాలి. కానీ ఇప్పుడు ఏమి పట్టించుకోరు, మళ్ళీ చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు పెట్టారంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే అమరావతి అప్పుడు దెబ్బ కొట్టడానికి జగన్ కుట్ర పన్నాడని, అప్పట్లో జగన్ టైంలో ఒక వరద వస్తే ఒక బోట్ ఏదో కొట్టుకొచ్చి అక్కడ గేటు గుద్దుకుంటే గేటు ద్వారా గేటును గుద్దిచ్చేసి తద్వారా నీళ్ళని తీసుకొచ్చేసి చంద్రబాబు ఇంటి మీదకి నీళ్ళని పంపించడానికి కుట్ర పన్నాడు, అమరావతిని ముంచేయడానికి కుట్ర పన్నాడు అని చెప్పేసి అప్పుడు కూడా కొండవీటి వాగు వాటరే వచ్చింది అక్కడికి. వస్తే గండి కొట్టేద్దాం అనుకున్నాడు, కట్టకి గండి కొట్టేసి అమరావతిని ముంచేద్దాం అనుకున్నాడు. ఎలాంటి సైకో పరిపాలిస్తున్నాడు అని చెప్పేసి ఊళ్ళల్లో ఏది తమ ఫెయిల్యూర్ కారణంగా కొండవీటి వాగు కారణంగా వచ్చినటువంటి వాటర్ని లో తిరుగుతా చంద్రబాబు ఇదంతా జగన్ ఫెయిల్యూర్ అని చెప్పుకొచ్చాడు. నిన్న కూడా బోట్ ఆగిపోయినట్టుంది, నిన్న మళ్ళీ వచ్చి ఓ బోటు గుద్దుకుంది. మరి ఇప్పుడు ఎవరు కుట్ర పడినట్టు అక్కడ? బేసిక్ గా మనం ఇప్పుడు ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకునే దశలో లేము. ప్రస్తుతం మన సమాజం ఎట్లా ఉందంటే చంద్రబాబు గారు చెప్పారంటే గనక మోడీ దుర్మార్గుడు, ఎన్టీ రామారావు దుర్మార్గుడు, చంద్రబాబు మంచోడు అన్నారంటే వీళ్ళిద్దరు మంచోళ్ళే. అంటే ఒక సర్టిఫికెట్ కాన్సెప్ట్ తో ఉంది. ఇంకొకటి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రిపోర్టింగ్ జెన్యూన్ గా చేయాల్సినటువంటి పత్రికలు చచ్చిపోయినాయి, జర్నలిజం చచ్చిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ వీటి గురించి తెలియదా ఎవరికి? కరకట్ట అంటే ఏంటో తెలియదా? కరకట్ట లోపల అక్రమం తెలియదా? ఇటు పక్కన కొండవీటి వాగు వస్తుందని తెలియదా? దానికి ఆల్టర్నేటివ్ ఫెయిల్ అయిందని తెలియదా? అదే సందర్భంలో మునిగినే అక్కడేం శాశ్వతంగా ఏమి ఉండవు, రోజు 2 రోజులు ఇబ్బంది అవుతుంది. ఇక్కడున్న సమస్య ఎక్కడ రాదు మళ్ళీ.